చిక్కటి గ్రేవీతో కోడిగుడ్ల కూరని ఈ విధంగా చేసినట్లయితే వేళ్ళు కూడా జుర్రుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో అయిపోయి సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీ అన్నమాట. చేయడం చాలా ఈజీ. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు. కాస్త పింక్ కలర్కి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడం కోసం కాస్త ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఇవైతే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక సింపుల్ మసాలానైతే చిక్కటి గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, ఇంకా 4-5 జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని, ఒక 4-5 టమాటోలను కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, మంచి టేస్టీగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడి రంగు మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టి మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి వేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కారం, ధనియాల పొడి ఇవి వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు బాగా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మరిగే వరకు ఈ గ్రేవీని అయితే ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించిన కోడిగుడ్లనైతే చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకు ఈ గ్రేవీ టేస్ట్ అనేది ఈ గుడ్లకు బాగా పట్టి టేస్టీగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయినట్లు. ఇంకా చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా ఈ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చేయడం కూడా చిటికెలో పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.